హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శారీ ప్లీటింగ్ సెమీ ఫ్లఫీ ప్లీట్స్ మనం సింపుల్గా ఎలా అరేంజ్ చేసుకోవాలి, ప్లీట్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా నీట్గా ఎలా సెట్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా సెల్ఫ్గా శారీ ప్లీట్ చేసుకున్న వాళ్ళకన్నా లేదా బిజినెస్ స్టార్ట్ చేసిన బిగినర్స్ కన్నా కానీ బాగా హెల్ప్ అవుతుంది. శారీ మనం ప్లీట్ చేసేటప్పుడు ఫస్ట్ ఎప్పుడన్నా కానీ మనం పళ్ళు పార్ట్ అన్నది ఇలా రివర్స్‌లో రాంగ్ సైడ్ టర్న్ చేసుకొని, ఇలా ఫస్ట్ ప్లీట్ అన్నది నేను 4 ఇంచెస్ తీసుకొని ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ ప్లీట్ 4 ఇంచెస్ తీసుకున్నాను కదా! ఆ ఫస్ట్ ప్లీట్ ఇలా ఓపెన్ చేసుకొని మిగతా పార్ట్ సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఫోల్డ్ చేసుకొని మనం నీట్‌గా ప్లీట్స్ సెట్ చేసుకోవచ్చు. నేనైతే 9 ప్లీట్స్ అరేంజ్ చేసుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు 13 ప్లీట్స్ కావాలంటే ఇక్కడ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే మనకి 13 ప్లీట్స్ ఈజీగా వస్తాయి. ఇప్పుడు శారీ మొత్తాన్ని ఓపెన్ చేసుకొని ఇలా ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఈ ఫోల్డింగ్స్‌ని బేస్ చేసుకొని మనం నీట్‌గా ఇలా పళ్ళు ప్లీట్స్ మొత్తం కూడా నీట్‌గా అరేంజ్ చేసుకుంటే సింపుల్‌గా ఇలా పళ్ళు పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. మనం ఫస్ట్ శారీ ప్లీట్ చేసుకునేటప్పుడు మనం 3 పిన్స్ అనేది సెట్ చేసుకుంటాం కదా! సో, పళ్ళు పార్ట్ కోసం షోల్డర్ దగ్గర పళ్ళు లెంత్ కోసం ఫస్ట్ పిన్ ప్లేస్ చేసుకుంటాం కదా! ఆ ఫస్ట్ పిన్ రీచ్ అయ్యేంత వరకు మనం ఇలా పళ్ళు ప్లీట్స్ మొత్తం అరేంజ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా చెస్ట్ ప్లీట్స్ కోసం ఇలా పిన్ ఉంటుంది కదా! క్రాస్‌గా మనం శారీని మనం ఏ విధంగా అయితే డ్రేప్ చేసుకుంటామో సేమ్ అదే పొజిషన్‌లో ఇలా శారీని పెట్టుకొని మనం ఐరన్ చేసుకుంటే మనకి అది స్ట్రైట్‌గా ఉండాలండి ఫస్ట్ ప్లీట్ అన్నది. అప్పుడే మనకి చెస్ట్ ప్లీట్స్ నీట్‌గా కుదురుతుంది. లాస్ట్‌లో బాక్స్ ఫోల్డింగ్ అప్పుడు కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. నెక్స్ట్ బిగినర్స్‌కి మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ మిడిల్ ప్లీట్స్ అరేంజ్ చేసుకోవడమే అండి. సో, మిడిల్ ప్లీట్స్ అరేంజ్ చేసుకోవడానికి బిగినర్స్‌కి ఈజీగా ఉంటుందండి. నేను ఈ స్టైల్‌లో చూపిస్తున్నాను. చూసారు కదా! ఇలా సెకండ్ పిన్ దగ్గర నుంచి మనం ఇలా శారీ క్లిప్ యూజ్ చేసి కార్నర్‌లో పెట్టుకొని ఇలా ఫింగర్స్‌తో మనం ఇలా గనక ప్లీట్స్ అరేంజ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ప్లీట్స్ మొత్తం అరేంజ్ చేసుకుంటే మనకి ప్లీట్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా చాలా నీట్‌గా ఉంటుందండి. చూసారు కదా! ఈ విధంగా మనం సెమీ ఫ్లఫీ ప్లీట్స్‌కి ఇలా నీట్‌గా సెట్ చేసుకోవాలి ఫస్ట్. మిడిల్‌లో పిన్ ప్లేస్ చేసే ముందు నేనైతే రొటీన్‌గా అందరూ చేసే విధంగా కాకుండా ఇలా ఫస్ట్ ఒక హాఫ్ పార్ట్ వరకు నేను సెమీ ఫ్లఫీ ప్లీట్స్‌కి కానీ, హ్యాంగర్ ఫోల్డింగ్ ఫ్లఫీ ప్లీట్స్‌కి కానీ ఇలా హాఫ్ పార్ట్ వరకు నేనైతే ఇలా అరేంజ్ చేస్తున్నానండి. అప్పుడు మనకి ప్లీట్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కావు. హాఫ్ పార్ట్ ఏమో ఫ్లఫ్స్ అన్నది చాలా నీట్‌గా మనకి ఎలివేట్ అవుతాయి. చూసారు కదా! ఈ స్టైల్‌లో మనకి సెమీ ఫ్లఫీ ప్లీట్స్ కనుక అరేంజ్ చేసుకుంటే చాలా బావుంటుందండి ఫైనల్‌గా లుక్ అన్నది. మనం శారీ డ్రేప్ చేసుకున్నాక కానీ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ప్లీట్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కావు. నెక్స్ట్ ఇలా మనకి శారీ లోపల ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా! అది మనకి ఆపోజిట్ సైడ్‌లో మనకి ప్లీట్స్ మొత్తం కూడా టర్న్ చేసుకొని అది ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ప్లీట్స్ మనకి పళ్ళు ఉంటుంది కదా! ఆ పళ్ళు పార్ట్ మొత్తం ఇలా మనకి రైట్ సైడ్‌లో ఇలా అరేంజ్ చేసుకోవాలి. బాక్స్ ఫోల్డింగ్ చాలా మందికి ఇక్కడే సెట్ అవ్వదండి. మనకి పళ్ళు అన్నది అరేంజ్ చేసుకునేటప్పుడు మనకి స్ట్రెయిట్‌గా అరేంజ్ చేసుకుంటేనే బాక్స్ ఫోల్డింగ్ అప్పుడు మనకి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. చాలా నీట్‌గా వస్తుంది పర్ఫెక్ట్‌గా. చూసారు కదా! ఇలా సింపుల్‌గా మనం ప్లీట్స్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని చక్కగా సెమీ ఫ్లఫీ ప్లీట్స్ ఇలా బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనం శారీని మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఫ్లఫ్స్ అన్నది ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఉండాలి అనంటే సింపుల్‌గా ఇలా పేపర్స్‌తో ఇలా ఫస్ట్ ముందు ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఫ్లఫ్స్ కోసం. ఇలా రోల్స్ అన్నది మనం రెడీ చేసుకొని ఇలా శారీ మనం ఆల్రెడీ ఫ్లఫ్స్ అన్నది అరేంజ్ చేసుకున్నాం కదా! సో, ఇలా ప్లాస్టర్ వేసుకోవాలి మెయిన్. చాలామంది ఈ ప్లాస్టర్ ప్లేస్‌లో పిన్ చేస్తారండి. అప్పుడు మన ఫ్లఫ్స్‌లోకి ఈ రోల్స్ అరేంజ్ చేసేటప్పుడు శారీ అన్నది చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. సో, టేప్ యూజ్ చేస్తేనే చాలా వరకు బెటర్. ఇలా మనం రెడీ చేసుకున్న రోల్స్ మొత్తాన్ని ఇలా సెట్ చేసుకుంటే చూసారు కదా! మనం జర్నీస్‌లో కానీ, మనం ప్యాక్ చేసుకున్నా కానీ ఎక్కడ కూడా ఫ్లఫ్స్ అన్నది డిస్టర్బ్ కాకుండా చాలా నీట్‌గా ఉంటుందండి శారీ అన్నది. చూసారా? ఫైనల్‌గా ఇది నా స్టైల్ సెమీ ఫ్లఫీ ప్లీట్స్ బాక్స్ ఫోల్డింగ్ అయితే. నచ్చిందా మీ వీడియో? నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇటువంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.